హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో 2 days బ్యాక్ మనం ఒక వీడియో రిలీజ్ చేసాం. సో రిలీజ్ చేసిన కాడ నుంచి కాల్స్, మెసేజెస్, కామెంట్స్, సార్ గేట్ మాస్టర్స్ అకాడమీ కావాలని రిక్రూట్మెంట్ డిలే చేస్తుంది, మీరు ముందే ఎందుకు వీడియోలు చేయలేదు, ఇప్పుడెందుకు స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు. ఆ పిహెచ్ వాళ్ళు, ఆ స్పోర్ట్స్ వాళ్ళు కాల్ చేసి, సార్ మా పోస్టులని జనరల్ చేయమంటారు ఏంటి, మాకు ఇప్పటికీ ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, మీరు ఇంకా దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా మాకు. సో ఇట్లా ఫ్లడ్డెడ్ నెంబర్ ఆఫ్ కాల్స్, మెసేజెస్. ఇక్కడ ఈ వీడియో అనేది మిమ్మల్ని అవేర్ చేయడానికి చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము రిక్రూట్మెంట్ డిలే చేస్తే మాకు వచ్చేది ఏంటి? ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 2 months ఎగ్జామ్కి టైం ఇస్తే, లేదు 4 months కావాలి, 6 months కావాలని చెప్పి మేము ప్రొవోకేట్ చేస్తే, స్టూడెంట్స్ని ప్రొవోకేట్ చేస్తే, అప్పుడు ఓకే గేట్ మాస్టర్స్ వాళ్ళకి బ్యాచ్లు పడతాయి, లేకపోతే ఆన్లైన్ కోర్సులు సేల్ అవుతాయి, అందుకని ప్రొవోక్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది, కోచింగ్ అయిపోయింది, ఎగ్జామ్ రాశారు, జిఆర్ఎల్ వచ్చింది, జస్ట్ ఇంకెంత ఒక 5% బ్యాలెన్స్ ఉంది మనకి. ఇప్పుడు రిక్రూట్మెంట్ డిలే చేస్తే మాకేంటి? ఈ రిక్రూట్మెంట్ త్వరగా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇంకో రిక్రూట్మెంట్ వస్తుంది. సో మాకు ఇంకా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, మాకు అది ఇంకా బెటర్ కదా. మేము ఎందుకు డిలే చేస్తాం? అలా డిలే చేసేటోళ్ళం అయితే శ్యామ్ సారు రోడ్డు మీదకి వచ్చి, ధర్నా చౌక్ దగ్గరికి రోడ్డు మీదకి వచ్చి మాకు త్వరగా రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏంది ఆయనకి? లేదు, కావాలని డిలే చేయాలనుకుంటే ఇవన్నీ మేము ఎందుకు చేస్తాం? మేము చేయం కదా. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్ వీడియోలు? ఇంతకు మాకు ముందరే అవేర్ చేయొచ్చు కదా. అంటే చూడండమ్మా, ఫస్ట్ నుంచి మనం ఫైట్ చేసేది ఏంటి? మీకు 3 months బ్యాకే ఒక వీడియో రిలీజ్ చేసాం. ఏమని చెప్పాము? హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అవ్వాలి, రోస్టర్ సిస్టమ్ మీద ప్రాబ్లం ఉంది, ఇది క్లియర్ అయితే కానీ మీకు నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళదని చెప్పాం. మరి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు మీరు? దాని గురించి కదా వెయిట్ చేసింది. మీకు 3 months బ్యాకే మీకు ఆల్రెడీ అవేర్ చేశాను నేను, ఈ ప్రాబ్లం ఉంది క్లియర్ చేసుకోండి అని. ఆ రోజు క్లియర్ చేస్తే ఆ రోజు కూడా నెగిటివ్ కామెంట్స్, సార్ మీరు కావాలని మిస్లీడ్ చేస్తున్నారు, కావాలని డిలే చేస్తున్నారని. అంటే ఎవరు జీవోలు చదవరనుకుంటున్నారా? 2 లక్షల దగ్గర లక్ష పోస్టులు పడ్డాయి, దానికి 10 లక్షల మంది అప్లై చేశారు దగ్గర. అంటే వాళ్ళెవరికి జీవోలు చదవడం రాదా? వాళ్ళెవరు వర్కింగ్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటున్నారా? సో ఈరోజు ఎందుకు అప్పుడే చెప్పాను నేను, ఏమని చెప్పాను నేను? ఇట్లా ప్రాబ్లం ఉంది క్లియర్ చేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు దాకా ఆ ప్రాబ్లం గురించే ఆగింది. సో ఆ ప్రాబ్లం ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదు. అక్కడ క్లియర్గా ఏం చెప్పారు? ఉమెన్స్కి, పిహెచ్ క్యాండిడేట్స్కి, స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి అందరూ కూడా హారిజాంటల్లోనే ఫిల్ అవ్వాలి, ప్లస్ ఎవరికి రోస్టర్లో పాయింట్స్ చూపించాల్సిన అవసరం లేదు అని క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అదే ఆర్డర్స్, అదే గైడ్లైన్స్ ఏపీ రిలీజ్ చేసింది గవర్నమెంట్. అదే గైడ్లైన్స్ని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఫస్ట్ నుంచే చెప్పొచ్చు కదా సార్ అంటే, యాక్చువల్గా మొన్న మేము వచ్చిన తర్వాత వెయిట్ చేసాం, ఒక 2 days 3 days వెయిట్ చేసాం. ఏమని? గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు కానీ, లేదా గైడ్లైన్స్ కానీ జియో కానీ రిలీజ్ చేస్తారని వెయిట్ చేసాం. రిలీజ్ చేయట్లేదు. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మీద ఆల్రెడీ ఒక 10 మంది స్టూడెంట్స్ తిరుగుతూనే ఉన్నారు బయట, మాకు ఎప్పుడో కాంటాక్ట్ అయ్యారు. సో మేమేమన్నాము, ఇష్యూ క్లియర్ అవుతుంది కదా, ఎలాగో క్లియర్ అవుతున్నప్పుడు మీరెందుకు ఫార్వర్డ్ అవ్వడం, సో జియో కానీ గైడ్లైన్స్ కానీ రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళు ఆగమన్నాము. వాళ్ళు ఆగారు. ఇప్పుడు తీరా చూస్తే రావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, సార్ నాకు 350 పోస్టులు వచ్చింది సార్, నా జోన్ 1 నాకు ఇలా అప్లై అవుతేనే, నాకు హారిజాంటల్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతేనే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే నాకు జాబ్ రాదు. సో నేను ఖచ్చితంగా నిజమే ఫైట్ చేస్తాను సార్ అన్నాడు. నేను నువ్వు ఒక్కడు వెళ్ళి ఫైట్ చేస్తే అది అవ్వదు, మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇంటిమేట్ చేద్దాం. సో వాళ్ళు నీకు సపోర్ట్గా వస్తారు, మీరు అందరూ కలిసి గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయండి. ఆల్రెడీ మీరు వేరే డిఫరెంట్ లాయర్స్ కానీ, సో బల్మూరి వెంకట్ సార్ని కానీ, లేకపోతే కోదండరామ్ సార్ని కానీ మీట్ అవుతున్నారు కాబట్టి ఈ ఇష్యూని కూడా రిప్రజెంట్ చేస్తే సో త్వరగా క్లియర్ అవుతుంది. సో మీరు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్పీడ్ అప్ అవుతుంది అని చెప్పి మీకు చెప్పాను నేను. దానికి మీరేం చేసుకున్నారు? లేదు గేట్ మాస్టర్స్ అకాడమీ కావాలని డిలే చేస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇంత డిలే అయింది నోటిఫికేషన్ అని మీరు బాధపడుతున్నారు. అది ఇంకెంత డిలే అవుతుంది, ఇంకెంత ప్రాసెస్ లేట్ అవుతుంది అని భయపడి నేను మీ అవేర్నెస్ చేశాను. ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం మీద స్టూడెంట్స్ తిరుగుతున్నారు, సో వాళ్ళని అవేర్నెస్ కోసం ఎదురు చూస్తున్నారు అని. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఈరోజు కూడా వేరే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశారు, ఓకే ఇట్లా ప్రాబ్లం ఉంది రెక్టిఫై చేయమని. నేను 2 years బ్యాకే వీడియో చేశానని చెప్పారు. ఇంకా 1 or 2 టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా అప్డేట్ చేశారు. అంటే ఇప్పుడు మేము మిస్లీడ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా మిస్లీడ్ చేస్తున్నట్టేనా? దెర్ ఈజ్ ఎ ఇష్యూ, అక్కడ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు దాని గురించి. సో మా దగ్గరకు వచ్చారు, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది వీడియో చేయండి అన్నారు, మేము చేసాం. వాళ్ళ దగ్గర పోయారు, వీళ్ళ దగ్గర పోయారు, వాళ్ళందరి దగ్గర పోయి ఈ ప్రాబ్లం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
సో మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి సార్ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేయండి అంటే త్వరగా క్లియర్ అవుతుంది. లేదా మీ పని మీరు చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈరోజు జరిగింది అది. చూశారు. వాళ్ళు వీడియో చేసిన తర్వాత మార్నింగ్ ఫోన్ చేశారు. సార్ ఏం సార్ పరిస్థితి అంటే, ఏం లేదమ్మా ఎవరు అందరూ మాకు నెగిటివ్ అయ్యారు తప్ప ఎవరు ప్రాపర్గా అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా ఫైట్ చేస్తామని ఎవరూ లేరు అన్నారు. సరే సార్ మా పని మేము చేసుకుంటాం. సో మీరు అవేర్నెస్ క్రియేట్ చేసినా ఎవరు రానప్పుడు వాళ్ళకి డిలే అవ్వచ్చు, ఒక నెల డిలే అవ్వచ్చు, లేదా 2 నెలలు డిలే అవ్వచ్చు. నాకు లైఫ్ అయిపోతుంది కదా సార్. అది నాకు రావాల్సిన జాబ్ రాకుండా నేను అన్యాయం అయ్యేటప్పుడు సో నేను ఎందుకు ఫైట్ చేయకూడదు? సో నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను సార్ అని చెప్పి ఈరోజు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా కేసు వేస్తారు. ఇది మాత్రం 100% షూర్. అంటే ఇక్కడ మేము చెప్పాం కాబట్టి కేసు వేయట్లేదు, కేసు వేస్తున్నారు కాబట్టి మేము చెప్పాం ఇలా ప్రాబ్లం రాబోతుంది రెక్టిఫై చేసుకోండి అని. లాస్ట్ టైం అవేర్నెస్ చేసినప్పుడు ఇలానే మాట్లాడారు. మరి చివరికి వచ్చి ఎక్కడ ఆగారు? అక్కడే ఆగారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం రాబోతుంది, ముందుగానే అవేర్నెస్ చేశాను, అప్పుడు కూడా మీరు రావట్లేదు. చాలామంది మన నోటిఫికేషన్లో జీవోలు మీరు చూడలేదా అని చెప్పి పెట్టారు. అక్కడ ఏమన్నారు? హారిజెంటల్లో ఫిల్ చేయాలని చెప్పారు. కానీ ఇష్యూ ఏంటిది? ఇక్కడ హారిజెంటల్లో ఫిల్ చేయడం ఇష్యూ కాదు, హారిజెంటల్లో రోస్టర్ సిస్టమ్ తీసేసి ఫిల్ చేయాలనేది ఇష్యూ. సో హారిజెంటల్లో ఫిల్ చేయడం వేరు, హారిజెంటల్లో రోస్టర్ సిస్టమ్ తీసేసి ఫిల్ చేయడం వేరు. సో ఇప్పుడు ఫైట్ చేసేదంతా కూడా దాని గురించి. సో మీరు ఈ మాత్రం అర్థం చేసుకోకుండా దాని మీద మేమేదో కావాలని చేస్తున్నట్టు మాకు నెగిటివిటీ. ఓకేనా? అండ్ చాలామంది పీడబ్ల్యూడీ స్టూడెంట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, లేకపోతే స్పోర్ట్స్ క్యాండిడేట్ మా పోస్టులు జనరల్లో యాడ్ చేయడం ఏంటి సార్ అంటే మేము ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సొసైటీలో, మళ్ళీ మీరు ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తారంటే చూడండమ్మా, యాజ్ పర్ రిజర్వేషన్ సిస్టమ్ పిహెచ్ వాళ్ళకి 4%, స్పోర్ట్స్ వాళ్ళకి 2% ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం అమ్మా, 2 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్లో 2 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. అందులో ఒక క్యాండిడేట్ ఓసీ అనుకుందాం, ఓపెన్ కేటగిరీ అనుకుందాం, ఒక క్యాండిడేట్ వచ్చేసి సమ్ ఎస్సీ క్యాండిడేట్ సమ్ క్యాండిడేట్ అనుకుందాం మనం. ఇప్పుడు ఈ ఓసీ క్యాండిడేట్ని ఎస్సీ క్యాండిడేట్ని ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేస్తారంటే, ఈ ఓసీ క్యాండిడేట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 100 పోస్టులు ఉన్నాయి. ఈ 100 పోస్టులు అతను కాంప్లీట్ అవ్వగలడు అంటే టాప్ 50లో కానీ టాప్ 80లో కానీ టాప్ 90లో కానీ ఉండగలిగితే డైరెక్ట్గా ఈ ఓపెన్ కేటగిరీలో ప్లేస్ చేస్తారు. లేదు సార్ టాప్ 100లో లేడు, ఈ అబ్బాయి ఒక 20,000 ర్యాంకో ఏదో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ అబ్బాయిని ఖచ్చితంగా ఫిల్ చేయాలి కదా, పోస్ట్ చూపించారు కదా 2 పోస్టులు ఉన్నాయని చెప్పి. ఈ అబ్బాయిని ఏం చేస్తారు? ఇక్కడ ఇప్పుడు 99 పోస్టులు ఫిల్ అవ్వకుండా వస్తారు కదా, ఎవరైతే 100 పోస్టులు ఫిల్ అవుతారో వాడిని తీసేసి ఈ ఓసీ క్యాండిడేట్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ ఉన్నాడో అతన్ని ఫిల్ చేస్తారు. అది ఓహెచ్ కావచ్చు, విహెచ్ కావచ్చు, బేస్డ్ ఆన్ ది రోస్టర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ అనే వ్యక్తి ఓపెన్లో కాంపిటీట్ అవుతే ఓపెన్లో పెడతారు. అంటే టాప్ 100లో ఉంటే తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో పెడతారు. టాప్ 100లో లేడు, అప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎస్సీ కేటగిరీలో చూస్తారు. ఎస్సీ కేటగిరీలో కూడా టాప్ 40లో లేడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ర్యాంక్ దగ్గర ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఈ ఎస్సీలో 39, 40 ర్యాంక్ కూడా ఫిల్ అవుతారు కదా, ఈ 40 ర్యాంక్ కూడా బీకేసి ఈ ఎస్సీ క్యాండిడేట్ని హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తారు. సో ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అయితే పిహెచ్కి స్పోర్ట్స్కి చూపిస్తారో అన్ని పోస్టులు ఖచ్చితంగా వాళ్ళతోనే ఫిల్ చేస్తారు. దాంట్లో ఎట్లాంటి డౌటు లేదు. సో చాలామంది కాల్ చేసి మమ్మల్ని జనరల్ చేస్తే అంటే, సో జనరల్ మీ పోస్టులు జనరల్ చేయరు, మీ పోస్టులు మీకే అలాట్ అయ్యి ఉంటాయి. సో మీరు దేని కాంప్లీట్ అవుతారు? ఓపెన్ కేటగిరీలో కానీ మీ రెస్పెక్టివ్ కేటగిరీలో కానీ ఫిల్ అవుతారు. అది సిస్టమ్ జరిగేది. ఓకేనా? సో చాలామంది కాల్ చేసి అంటే జనరల్గా అంటే బయట పబ్లిక్ అనే వాళ్ళకి చదువు రాదనుకుంటున్నారా? వాళ్ళ జీవోలు చదవరనుకుంటున్నారా? వాళ్ళకి గవర్నమెంట్ వర్కింగ్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? మాకు కాల్ చేసి మమ్మల్ని దమ్ చేస్తున్నారు మీరు. సార్ లేదు సార్ మీరు అట్లా చేస్తున్నారు, మీరు ఎట్లా చెప్పారంటే, ఇక్కడ మేము ఈ టైంలో అంటే చాలామంది ఇంకో కొత్త వాదన కొంతమందిది, సార్ మీరు చేసే టైం కరెక్ట్గానే చేస్తున్నారు సార్, మీరు ఎత్తుకున్న ఇష్యూ కరెక్టే సార్, తీసుకున్న టైం రాంగ్ అంటున్నారు. అరే ఆరిజినల్ ఇష్యూ అది మెమో ఇచ్చారు, ఆ మెమో కాదు మనకు కావాల్సింది గైడ్లైన్స్ కావాలని చెప్పి మనం ఫస్ట్ నుంచి ఫైట్ చేసిందే దాని ఇష్యూ మీద. వాళ్ళు సగం కంప్లీట్ చేసి సగం అన్నం వడ్డిన అన్నంలాగా పెట్టారు మన ముందుల. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు నష్టపోతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకోరు కదా. సో సేమ్ ఇదే ఇష్యూ. మీరు 1.5 year నుంచి ఆల్రెడీ డిలే అయింది, మాకు ఇబ్బంది అవుతుంది అని మీరు భయపడుతున్నారో బాధపడుతున్నారో, మేము ఇంకెంత డిలే అవుతుందో అని భయపడి మేము వీడియో చేసి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసాం. సో వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా రిప్రజెంట్ చేయండి. సో ఈ ప్రాబ్లం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షార్ట్ అవుట్ చేసుకోండి అని.
ఎప్పుడు డీల్ అవుతుందో చెప్పనా, ఈ ప్రాసెస్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు డీల్ అవుతుందో చెప్పనా, వీళ్ళు కేసు వేస్తారు. ఏమంటారు, సార్ మాకు హారిజెంటల్ ఇష్యూ మెమో ఇచ్చారు కానీ మాకు గైడ్లైన్స్ ఇవ్వలేదు సార్, అది ఎట్లా ఫిల్ చేస్తారో తెలియదు. 2 మెంబర్స్ ఉంటే ఎలా ఫిల్ చేస్తారు, 5 మెంబర్స్ ఉంటే ఎలా ఫిల్ చేస్తారు, 10 మెంబర్స్ ఉంటే ఎలా ఫిల్ చేస్తారు, లేకపోతే పిహెచ్ని ఎలా ఫిల్ చేస్తారు, స్పోర్ట్స్ని ఎలా ఫిల్ చేస్తారు, వీటికి సంబంధించిన గైడ్లైన్స్ మాకు ఇవ్వలేదు సార్ అని చెప్పి అంటారు. అప్పుడు గవర్నమెంట్ కోర్టు ఏం చేస్తుంది, నోటీసులు ఇస్తుంది మనకి, ఏమని వచ్చి మీ మీద ఇలా కేసు ఫైల్ ఒకసారి వచ్చి రిప్రజెంట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున ఏజీ వస్తాడు. ఏజీ వచ్చి ఏంటి మీరు ఇట్లా హారిజెంటల్ మేము ఇష్యూ చేశారంటే కానీ గైడ్లైన్స్ ఇష్యూ చేయలేదంటే ఏదన్నారు అనుకోండి, లేదు సార్ మేము గైడ్లైన్స్ ఇష్యూ చేస్తాము, ఇది కూడా మేము గైడ్లైన్స్ అని చెప్పగలం, విత్ ఇన్ నెక్స్ట్ మినిట్లోనే కేసు డిస్పోజ్ అయిపోద్ది. ఓకే ఇవి గైడ్లైన్స్ అని చెప్పేసి. ఏజీ మేము గైడ్లైన్స్ ఇవ్వము, మేము సీక్రెట్గానే రిక్రూట్మెంట్ చేస్తాము అన్నప్పుడు అప్పుడు కోర్టు స్టే ఇస్తుంది, డీవీ స్టాప్ అండి, లేకపోతే ఈ ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు ఆపండి అంటుంది. లేకపోతే కోర్టే డైరెక్ట్గా గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంది ఆల్రెడీ యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. సో అప్పుడు ప్రాబ్లం వస్తుంది మనకి. గవర్నమెంట్ మనకి పని చేయొద్దు అనుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. గవర్నమెంట్ మన ఫేవర్గా ఉన్నప్పుడు మనం వెళ్ళి అడిగి పని చేయించుకోవాలి. అదే కదా మనం చెప్పింది ఇందా వీడియోలో. సో ఇది బయట జరిగే ప్రాబ్లం. ఓకేనా. సో మీరు ఇది కూడా అర్థం చేసుకోలేనంత చిన్న మైండ్ అయితే నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ ఏడబ్ల్యూ క్రాక్ చేసి లేకపోతే ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యి, సో అటు టెక్నికల్ సబ్జెక్ట్స్, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు, సో ఇది అర్థం చేసుకోలేనంత వీక్ మైండ్ అయితే కాదనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్ టు యూ, మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారనేది ఇక మీ ఇష్టం అమ్మా. దానికన్నా నేను చేయగలిగింది అయితే ఏం లేదు. సో మీరు అల్టిమేట్లీ చెప్తున్నాను, గేట్ మాస్టర్స్ అకాడమీ ఎప్పుడు కూడా స్టూడెంట్ ఫేవర్గానే ఉంటుంది. మేము ఎప్పుడు డిలే చేయాలని మేము అనుకోము. మేము అనుకునేది ఉంటే ఎప్పుడు అనుకుంటాము, ఎగ్జామ్ డేట్స్ 2 నెలలు సరిపోదు 6 నెలలు పెట్టండి అన్నప్పుడు అప్పుడు మా ఫేవర్లో మీరు ఆలోచించు, ఓకే వీళ్ళకి బ్యాచ్లు పడితే దానికోసం అన్నారని. ఇప్పుడు మాకేంటి లాభం, మీకు త్వరగా స్పీడప్ అయితే కదా మాకు ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్లో కూడా మేము బ్యాచెస్ స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యేది మాకు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.